ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. అస్థిపంజరము శరీరానికి ఆకారాన్ని కలుగజేస్తుంది. మానవ దేహంలో మొత్తం 639 కండరాలు ఉంటాయి. ఈ కండరాల సహాయంతో ఎముకలు కదులుతాయి. కుడివైపు 12 ప్రకటెముకలు, ఎడమవైపు 12 ప్రకటెముకలు విరిసి మొత్తం 24 ప్రకటెముకలు మానవునికి ఉంటాయి. దేవుడైన యెహోవా ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని భావించి తనకు సాటి అయిన సహకారిని చెయ్యాలి అనుకున్నాడు. ఆదాముకు గాఢమైన నిద్రను కలుగజేసి తన పక్కటెముకలలో ఒకటి తీసి స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీని ఆదాము యొద్దకు తీసుకుని వచ్చి తనకు భార్యగా అప్పగించాడు. ఆ స్త్రీ అపవాది మాటలకు ప్రేరేపితురాలై దేవుడు తమకు తినవద్దు అని ఆజ్ఞాపించిన మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్ష ఫలాలను తినింది. అంతటితో ఆగకుండా కొన్ని ఫలాలను తీసుకొచ్చి తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. ఆదాము తన భార్య మాట విని దేవుడు తనకు తినవద్దున ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాలను తిని పాపం చేశాడు. ఆదాము ప్రక్కటెముక నుండి రూపొందించబడిన హవ్వ అతని శిరస్సుకు కిరీటముగా ఉండవలసింది పోయి అతని ఎముకలకు కుళ్ళుగా మారిందని చెప్పవచ్చు. హవ్వను బట్టి ఆదాము పాపం చేసి చేసిన పాపాన్ని బట్టి తలదించుకున్నాడని చెప్పవచ్చు. స్త్రీలు బలహీనులు కాబట్టి అపవాది వారినే లక్ష్యంగా చేసుకుంటాడు. కుటుంబంలో చిచ్చు పెట్టి వివాదాలు కలుగజేస్తాడు. కాబట్టి దుష్టుడైన అపవాది చేత ప్రేరేపించబడుచున్నారు లేక పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుచున్నారు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి పురుషుని విజయం వెనక స్త్రీ ఉంటుంది అనే నానుడి లోకంలో ఉన్నది. ఆ స్త్రీ భార్య అయి ఉండాలి అని ప్రతి భర్త కోరుకుంటాడు. దేవునియందు ప్రియ సహోదరి, నీవు నీ భర్త విజయానికి కారకురాలు అవ్వాలే కానీ అతని యొక్క అపజయానికి కారకురాలు అవ్వకూడదు. నీవు అతని శిరస్సుకు కిరీటంగా ఉండాలే కానీ అతని ఎముకకు కుళ్ళుగా మారకూడదు. నిన్ను బట్టి నీ భర్తకు ఘనత కలగాలి. సమాజంలో మీ కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి తన రాజ్యంలో చేర్చుకునుగాక. ఆమేన్.